గాలి పరిసరాల ద్వారా వ్యాపించే వ్యాధులను నిరోధించేందుకు రిమ్స్ ఆసుపత్రి వైద్యాధికారులు కృషి చేయాలని బయో వేస్టేజ్ను సంబంధిత డస్ట్బిన్లలో పడవేసే విధంగా చర్యలు చేపట్టాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం హెచ్ఐసిసి ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డాక్టర్ జయసింగ్ రాథోడ్ ఇచ్చేసి ట్రైనింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై అవగాహన కల్పించారు. బయో వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కలిగే అనర్థాలు, రకాలను బట్టి వాడాల్సిన డస్ట్బిన్లు తదితర అంశాలను వివరించారు. కోయంబత్తూరులో ఇటీవల జరిగిన సదస్సులో ఆయన అనేక విషయాలు తెలుసుకున్నామన్నారు. భవిష్యత్తులో రిమ్స్ను ఒక నోడల్ సెంటర్గా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ జరుగుతుందన్నారు. రిమ్స్లో ఇన్ఫెక్షన్కు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు రిమ్స్ మెడికల్ కాలేజ్లో హెచ్ఎస్సి ట్రైనింగ్ మా అటెండర్స్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్లో నవడేస్ దేర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. ఒకటి మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, హెచ్ఐసిసి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మా మాండేటరీ అయిపోయింది కనుక మేము మొన్ననే మా డిఆర్టీ నుల్లాబ్ సందీప్ జాదవ్ గారు, మా మైకర్పాల్ చేచోడి, పద్మాలి పాలంగి, నేను, మా ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ సుమిత్ కుమార్ గారు నలుగురు కోయంబత్తూరు మీటింగ్ పెట్టారు. కోయంబత్తూరు మీటింగ్ అటెండ్ అయినాం. అక్కడ అది మా రిమ్స్లో హెచ్ఐసిసి ట్రైనింగ్ అని యాక్టివిటీ జరుగుతుంది. కానీ అక్కడ పోయిన తర్వాత హెచ్ఐసిసి యొక్క ఇన్ఫెక్షన్ కంట్రోల్ యొక్క ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ తెలిసింది కనుక మేము మన ఫ్యూచర్లో రిమ్స్ ఒక నోడల్ సెంటర్, ఒక ఫెసిలిటీ సెంటర్ లాగా వాళ్ళు లాంచ్ చేశారు. మాకు చెప్పారు కనుక వాళ్ళు రాకముందే రిమ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా హెచ్ఐసి మీటింగ్ని చాలా ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దామని ఈరోజు మేము ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. నోడల్ ఆఫ్ సంజయ్ గారు, పద్మావళి గారు ప్లస్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ముగ్గురు కలిసి నిన్న నాతో డిస్కస్ చేసి ఈరోజు ఖచ్చితంగా మనము ఆల్ హెడ్ నర్సెస్కు ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద మీటింగ్ పెడదాం సార్ అంటే ఓకే అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు అందరూ ఆల్ హెడ్ నర్సెస్ ఆల్మోస్ట్ 40 హెడ్ నర్సెస్, ముగ్గురు ట్రైనర్స్ మాకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీన్ని మా వాళ్ళు మా హెడ్నర్స్ రిక్వెస్ట్ చేసిందంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏ వస్తువు దీంట్లో వాడేయాలి. రిమ్స్లో మనం కొన్ని సర్జరీ చేస్తాం, కొన్ని నిడిల్స్ ఉంటాయి, సిరింజెస్ ఉంటాయి, ఏ వస్తువు అనేది ఏ బిల్లో వాడేయాలనేది ఈ ట్రైనింగ్లో మెయిన్ ఉద్దేశం. ప్లస్ హాస్పిటల్లో